ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక పల్లవి అయితే ఎన్నో తెలివితేటలు ఉపయోగించి అవనిని ఎప్పుడో ఇంటి నుంచి బయటకైతే పంపించేసింది కదా. ఆ తర్వాత తనకు సపోర్ట్ కావాలని శ్రీయాని మెల్లమెల్లగా తన బుట్టలో వేసుకుంటూ వచ్చింది. కానీ శ్రీయ ఇంట్లో తనదే పైచేయి చేసుకుంటుంది. నన్ను అస్సలు కోడలుగా ఇక్కడ గుర్తించడం లేదు, క్రెడిట్ అంతా కూడా తన అకౌంట్లోకి వేసుకుంటుందని ఇక శ్రీయ కూడా ప్రతిసారి కూడా పల్లవికి ఏదో రకంగా జలక్ ఇస్తూనే వచ్చింది. అదే సందర్భంలో ఇక గార్డెన్లో కూర్చొని అత్తా కోడళ్ళు ఉండంగా ఇంటికి ఎప్పుడో వర్క్ చేసి మానేసిన ఒక వర్కర్ అయితే వస్తాడు. నమస్కారం పెద్దమ్మగారు, నమస్కారం అమ్మగారు అని అనగానే పార్వతి, చాలా రోజులకేంటి ఇలా వచ్చావు అని అనగానే, మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నామమ్మా, మీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాం అని అనగానే, ఓ అవునా, అలా అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి, అమ్మ శ్రీయ ఈయన ఒకప్పుడు మన దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తి, ఆడపిల్ల పెళ్ళుందంట, ఇక పల్లవి దగ్గర బీరువా తాళాలు ఉన్నాయమ్మా, నువ్వు ఒక బీరువా తాళాలు తీసుకొని ఒక 50,000 తీసుకొని వచ్చి ఇతనికి ఇవ్వమ్మా అని అనగానే, అలాగే అత్తయ్య గారు, అలానే అసలు ఈ ఇంట్లో నాకంటూ ఒక స్థానం అనేది లేకుండా పోతుంది. ఈ ఇంట్లో ఎవరు ఎలాగున్నా పర్వాలేదు, మా అత్తయ్య అందరికీ సమానంగా న్యాయం చేస్తారనుకున్నాను, కానీ స్వార్థంతో వ్యవహరిస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే, అదేంటమ్మా శ్రీయ అలా అంటున్నావు, నేను నీ పట్ల ఎక్కడ స్వార్థంగా ప్రవర్తించాను అని అనగానే, ఇదిగోండి వచ్చింది కదా మీ మేనకోడలు పల్లవి, నేనంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఈ ఇంటి కోడలయ్యాను, తను అలా కాదు కదా, అందుకోసం ఈ ఇంట్లో అవని అక్క వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కోడల్ని నేను, కానీ నన్ను కాదని చెప్పేసేసి తనకు ఈ ఇంటి తాళాలు అప్పచెప్పారు, తనకు ఈ ఇంటి బాధ్యతలు అప్పచెప్పారు, కాబట్టి దీనిలో స్వార్థం అనేది కనిపించడం లేదా మీ కంటికి అని చెప్పేసి అనగానే, ఏయ్ నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా, పని వాళ్ళ ముందు ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? అత్తయ్య ఆయనతో మాట్లాడడం నేను అంతా విన్నాను, ఇదిగో బాబు ఈ 50,000 తీసుకొని వెళ్ళు అని అనగానే, అలాగేనమ్మా, ఏంటో అవని అమ్మ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఎంతో కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు, అవని అమ్మ లేకపోవడంతో ఇంట్లో అత్త మీదే కోడళ్ళు పెత్తనం చెలాయిస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకుంటూ డబ్బు పట్టుకొని ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పార్వతి, చూశారా ఈరోజు పని వాళ్ళకు కూడా ఎంత లోకమైపోయామో, మీరిద్దరూ కొంచెం కూడా తగ్గకోకుండా ఒకరికొకరు తిట్టుకోవటం ద్వారా ఆయన అవని గొప్పతనం గుర్తు తెచ్చుకొని వెళ్ళిపోయాడు, ఇంతకన్నా మీకేమైనా తలదించుకునే పరిస్థితి వస్తుందా అని అనగానే, అదంతా నాకు తెలీదు అత్తయ్య గారు, అవని యొక్క ఇంట్లో లేనప్పుడు ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను, అయినప్పటికీ కూడా చిన్న కోడలికి మీరు ఎందుకు తాళాలు ఇచ్చారు నాకు తెలియాల్సిందే, నాకు ఇప్పుడు నాకు తాళాలు ఇమ్మని కూడా నేను మీకు చెప్పటం లేదు, నాకు తాళాలు ఇవ్వనప్పుడు పల్లవికి కూడా మీరు తాళాలు ఇవ్వకూడదు, మీ దగ్గర పెట్టుకుంటేనే కరెక్ట్ అని చెప్పేసి చెప్పటంతో పక్కన ఉన్న రాజేంద్ర ప్రసాద్ తల్లి ఇక వెంటనే, అవునే పార్వతి, ఒక కోడలకు తాళాలిచ్చి ఇంకో కోడలకు ఇవ్వకపోతే ఎవరికైనా ఇలాగే ఉంటుంది, అందులోనూ శ్రీయ ఇంకొంచెం మధ్యలో కోడలు కాబట్టి ఆ తాళాలేవో తీసుకొని నీ దగ్గరే పెట్టుకో, ఏ సమస్య ఉండదు, నీకు అందుబాటులో ఎవరుంటే ఆ కోడల చేతికి తాళాలిచ్చి పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకో, ఎందుకని ఈ మధ్య ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవలే అని చెప్పేసి, అమ్మ పల్లవి ఆ తాళాలు ఇటిచ్చే అమ్మ అని చెప్పేసి పార్వతి అయితే తాళాలు తీసేసుకుంటుంది. ఇక వితిన్ సెకండ్స్లో ఇక శ్రీయ, చూసావా నాతో పెట్టుకుంటే నీ చేతికి వచ్చిన తాళాల గుర్తును మళ్ళీ అత్తయ్య చేతికి వెళ్ళేటట్టు చేశాను, ఇది లేకపోతే నన్నే తొక్కేద్దాం అనుకుంటున్నావా, నేను అవని అక్కను కాదు, ఇక నువ్వెక్కడ వేస్తే అక్కడ గొంగలిలా పడుండడానికి, నువ్వు నన్ను పడేయాలని చూస్తే నిన్ను పడేసి మరి నేను పైకి లేస్తా, గుర్తు పెట్టుకో అని చెప్పి శ్రీయ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి గార్డెన్లోనే ఉండిపోతుంది కదా, ఇదేంటిది అణిగి మణిగి ఉన్నట్టు ఉండి ఇది ఇంతకి కెరటంలాగా నా పైకి లెగుస్తుంది, శ్రీయ దగ్గర ఇంత ఉందా అని చెప్పేసి, లాభం లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పల్లవి అయితే ఇక లోపలకైతే వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవ్వంగానే అక్కడ రాజేంద్ర ప్రసాద్, అమ్మ అవని త్వరగా రెడీ అవ్వమ్మా అని అనగానే, ఎక్కడికి మావయ్య గారు, ప్రతిరోజు అంటే జాబ్కి వెళ్ళేదాన్ని కాబట్టి
తొందరగా లేచి హడావిడిగా పని చేసుకుని వెళ్ళేదాన్ని. కానీ మీ అబ్బాయి ఆ జాబ్ కూడా వద్దని తీసేశాడు కదా, ఇంకెక్కడికి వెళ్తాను మావయ్య గారు, మెల్లగా జాబ్ వెతుక్కోవడానికి బయటకు వెళ్తాను అని అనగానే, నువ్వు జాబ్ వెతుక్కో అక్కర్లేదమ్మా, నేను నీకు మాటిచ్చాను కదా, అంతకన్నా మంచి ఉద్యోగం నీకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పేసేసి అందుకోసమే నేను అంతా కూడా ఏర్పాటు చేసేసాను. ఇక మరి కాసేపట్లో క్యాబ్ కూడా బుక్ చేశాను, నిన్ను ఇంటి దగ్గర క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది అని అనగానే, ఎక్కడ ఆఫీస్ దగ్గర మావయ్య గారు, ఏ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది ఏంటి, ఇక ఆ ఫ్లవర్ డెకర్ వాళ్ళు వేరే కంపెనీకి కానీ వేరే లొకేషన్కి కానీ నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారా మావయ్య గారు అని అనగానే, లేదమ్మా, నీ అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేసింది, అదిగో అక్కడ పెట్టాను చూడు అని అనగానే, నేను ఏ కంపెనీకి రెజ్యూమ్ కూడా ఇవ్వకోకుండా ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ రావటం ఏంటి, నాకంతా కూడా ఒక గందరగోళంగా ఉంది మావయ్య అని అవని ఓపెన్ చేసి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మావయ్య ఏంటిది, ఆయన కళ్ళ ముందు కనిపించడమే ఆయనకి ఇష్టం లేక నన్ను జాబ్లో నుంచి తీసేశారు కదా, ఇప్పుడు ఆయన ఎదురుగానే ఆయన కంపెనీలోనే నాకు జాబ్ ఇవ్వడం అంటే ఆయన దగ్గర బాగోదు మావయ్య, ఇదంతా కూడా నేనే కావాలని చేస్తున్నానేమోనని ఇంకా ఆయన నా మీద కోపంగానే ఉంటాడు మావయ్య, దయచేసి మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి, నేను జాబ్ వేరే కంపెనీలో ఎక్కడైనా చూసుకుంటాను అని అనగానే, అమ్మా అవని, ఇన్ని కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ ఉండంగా, ఆ ఇంటి కోడలవై ఉండంగా, అక్షయ్ భార్యవై ఉండంగా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ చేయవలసిన పరిస్థితి నీకేంటమ్మా, ఎవరేమనుకుంటే నీకేంటి, నేను నీకు చెప్పాను కదా, వాడి వెంట పడుతూ మీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తానండి అని చెప్పేసేసి వాడి వెనకాతలు పడుతూ వచ్చావనుకో, వాడు ఎప్పటికీ కూడా నీ అర్థం తెలుసుకోడు, నీ విలువ అస్సలు గుర్తించడు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాడి పక్కన కూర్చొని నువ్వు కేవలం ఆఫీస్ వర్క్స్ తప్ప పక్కన నీ భర్త ఉన్నాడని కొంచెం కూడా పట్టించుకోలేదనుకో, ఇదేంటిది అవని నన్ను పట్టించుకోలేదని ఆలోచిస్తాడు. మెల్లమెల్లగా భార్య అంటే ఏంటి, భార్య విలువేంటి, గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాడు. నువ్వు కాదనొద్దమ్మా అని చెప్పేసి అనగానే, అవును వదినా, నువ్వు కాదనొద్దు వదినా అని చెప్పేసేసి ప్రణతి, స్వరాజ్యం, దయాకర్, నీ భర్తకి నువ్వు దగ్గర అవ్వాలనుకుంటున్నావు, అలాంటప్పుడు బెట్టు చేసిన దగ్గర అవ్వాలి, నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, కాదనొద్దమ్మా అని చెప్పటంతో సరే అయితే అని చెప్పేసేసి అవని అయితే రెడీ అవుతుంది. ఇక మొత్తానికి అవని అయితే క్యాబ్ ఇంటికి ముందుకు రావడంతో ఇక బయలుదేరుతూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ కూడా పదమ్మా నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పేసి ఇక అవనితో పాటు వెళ్తాడు. మరోపక్క అక్కడ వచ్చేసేసి మన అక్షయ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా, అలా వర్క్ చేసుకుంటూ ఉండగా ఇక అవని అయితే ఎంట్రీ ఇస్తుంది. ఏంటి, నిన్ను జాబ్లో నుంచి తీసేసానని చెప్పాను, నీకు ఒకసారి చెప్తే ఏది అర్థం కాదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు, మీ సర్వీసెస్లో మాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అనగానే, ఇక ఈ తిన సర్వీసులు ఈ కంపెనీకి కావాలరా, అందుకనే తీసుకొని వచ్చాను అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్షయ్ టేబుల్ మీద ఇక జాయినింగ్ లెటర్ అయితే ఉంటుంది. జాయినింగ్ లెటర్ చూసిన తర్వాత అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డాడ్, అసలు మీరేమనుకుంటున్నారు అని అనగానే, నా కోడల్ని కూడా నీ పక్కన మరో చైర్లో చూడాలనుకుంటున్నాను రా, ఈ కంపెనీలో నీకెంత అయితే బర్డెన్ పెరిగిపోతుందంటున్నావు కదా, నీతో పాటు పంచుకోవటానికి ఇప్పుడు అవని కూడా వస్తుంది. ఈ కంపెనీ అధికారాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. మేనేజర్ ఎవరు, ఎండీ ఎవరు, అసిస్టెంట్లు ఎవరు, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. ఇంకా సంతోషించు, అవని వచ్చిందని నీ చైర్ తీయట్లా, నీ చైర్ పక్కన ఇంకో చైర్ వేసి నీ వర్క్ను షేర్ చేసుకోమని అంటున్నాను, లేకపోతే నీ పరువు ఇంకా పోయేది, అర్థమైందా అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అదిరిపోయే వార్నింగ్ ఇస్తాడు. మీరు అంటున్నది ఓకే నాన్న, మీకు మీ కోడల మీద ప్రేమ, నమ్మకం అంతా ఎక్కువే, అందుకని మీరు ఈ జాబ్ ఇచ్చారు, కానీ అవనీకేం తెలిసిందని ఈ జాబ్ చేస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవని అక్షయ్తో లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇచ్చి పడేసేసి అంతా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడటంతో ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. అవని అక్షయ్ పక్కనే కూర్చుంటుంది. అక్షయ్ పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటూ అక్షయ్ని ఇంత కూడా పట్టించుకోకుండా ఎంప్లాయీస్ తోటి ఇక వర్క్ నీది అనేది త్వరగా ఫినిష్ చేయమని చెప్పేసి ఎంప్లాయీస్ తోటి జాలీగా ఫ్రెండ్లీగా వర్క్ చేపిస్తూ అవని దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా
ఇక అక్షయ్ ఇంటికైతే వచ్చేస్తాడు ఈవినింగ్కి. కోపంతో రగిలిపోతూ ల్యాప్టాప్ బ్రీఫ్ కేస్ని పక్కన సోఫాలో ఇసిరి కొట్టడంతో, అరే అక్షయ్, ఏమైందిరా, మంచినీళ్ళు ఏమైనా తీసుకొని రమ్మంటావా అని పార్వతి అనగానే, ఏమీ అక్కర్లేదమ్మా, నాకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది. అసలు డాడ్ నా కోపాన్ని, నా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని అనగానే, మీ నాన్న ఏం చేశాడ్రా అని చెప్పేసి పార్వతి అడగంగానే, ఏం చేశారా, నిన్నే అనుకున్నాం కదా ఆఫీస్లో ఉన్న అవనిని జాబ్లో నుంచి తీసిపడేసి ప్రశాంతంగా ఉన్నానని. ఇప్పుడు నా పోస్ట్లోనే ఇక 2 పోస్టులు ఉన్నట్టుగా అవనికి నా చైర్లో ఇంకొక స్థానాన్ని కల్పించారు. అవని మన ఆఫీస్లోనే ఇప్పుడు చక్కగా నాతో పాటు సమానమైన హోదాలో కూర్చొని జాబ్ చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నాడమ్మా ఆయన అని చెప్పేసి అనగానే, ఇక పల్లవి అయితే, చెప్పాను కదా అవని మనందరినీ రోడ్డును ఏడ్చాలని టార్గెట్ చేసింది. అవనిని ఈ ఇంటి నుంచి బయట గెంటిచ్చేశామని తనకు మన కుటుంబం మీద కక్ష ఉంది బావగారు. ఆ కక్షను తీర్చుకోవటం కోసం మావయ్య గారి దగ్గర మంచిగా నటిస్తుంది. ఇక మీతో పాటు ఆఫీస్లో జాయిన్ అయింది కదా, అకౌంట్స్ అని అవని ఇవన్నీ అన్నీ చూసుకుంటూ ఇక మొత్తానికి ఆఫీసులో గ్రిప్పు అకౌంట్స్ అన్నీ తన చేతుల్లోకి లాక్కుంటుంది. రేపన్న రోజు మావయ్య గారు ఆస్తి మొత్తం కూడా అవని పేరు మీద ఉందన్న ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు. ఏం చేస్తాం, ఇక ఈ ఇంట్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా న్యాయం చేసేవాళ్ళు ఉంటే పర్వాలేదు అని చెప్పేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే నా పిల్లలకి అన్యాయం జరగటానికి వీల్లేదు అని చెప్పేసి అవని అన్నంత పని చేస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో అడుగుపెట్టింది. రేపు ఆఫీస్ మొత్తం తనదే అని, ఆస్తి మొత్తం తనదేలాగా నా భర్త రాసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పేసేసి పార్వతి ఇక వితిన్ సెకండ్స్లో రాజేంద్ర ప్రసాద్కి కాల్ చేస్తుంది. నేను గుడికి వస్తున్నాను, మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, ఒకసారి రండి అని చెప్పంగానే, సరే అయితే అని చెప్పేసి వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్. ఏవండి, ఏం చేస్తున్నారండి మీరు? అవనిని ఉద్యోగంలోకి తీసుకొని వచ్చి పెట్టారు. మీ కోడల్ని ఎక్కడ పెట్టుకుంటారో నాకు అనవసరం, కానీ ఇక ఇవన్నీ చూస్తూ ఉంటుంటే నా పిల్లలకు అన్యాయం జరిగిద్దేమని నాకు భయంగా ఉంది. అందుకోసమే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక నా కొడుకులందరికీ సమానంగా, కూతుళ్ళకి 5 పిల్లలకి సమానంగా ఆస్తి రాయించమని చెప్పేసి మీరు చెప్పండి, మీరు చెప్తేనే అక్కడ పని జరుగుతుంది అని అనగానే, అంటే ఏంటి, యావదాస్తి కూడా నేను అవని పేరు మీద రాసేసి మిగతా పిల్లలందరికీ అన్యాయం చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే, మీరు అనుకోరండి, మీ కోడలుందే అవని అన్నీ అలాగే చేస్తుంది. మీరేమో మంచి వాళ్ళను నమ్మరు, గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా అందరూ ఆ అవనినే నమ్ముతున్నారు. నమ్మండి. అందుకోసమే ఎప్పటికైనా సరే అవని ముసుగులో నా పిల్లలు బాధపడకూడదు. నా పిల్లల పేరు మీద ఆస్తి ఉంటే ఆఫీస్లో ఎన్ని వేషాలైనా వేసుకొనివ్వండి, నాకు సంబంధం లేదు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి 5 పిల్లల మీద సమానంగా ఆస్తి రాపించాలని చెప్పేసి డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పండి అని చెప్పేసి అనగానే, సరే అయితే నువ్వు నా మీద అంత నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు, అలాగే రాపిచ్చేద్దాం, పద వెళ్దాం అని చెప్పేసి లాయర్ గారి దగ్గరికి అయితే వెళ్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరా, రండి కూర్చోండి, ఏంటి ఇలా వచ్చారు, మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి అనగానే, లాయర్ గారు, నా ఆస్తి మొత్తాన్ని కూడా నా 5 పిల్లలకి, 3 కొడుకులకి, 2 కూతుళ్ళకి సమానంగా రాయాలని చెప్పేసి డాక్యుమెంట్స్ని రెడీ చేయండి అని చెప్పేసి అనగానే, అలాగే అక్షయ్ని కూడా యాడ్ చేయమంటారా అని చెప్పేసి అనగానే, అదేంటి లాయర్ గారు అలా మాట్లాడుతున్నారు, ఒకప్పుడు అక్షయ్కి 50% రాయిస్తేనే కదా ఈ గొడవలన్నీ వచ్చినాయి, అందుకోసమే ఇప్పుడు సమానంగా రాయమని అడుగుతున్నాము అని చెప్పేసి అనగానే, అవునా, సరే అయితే ఇక అక్షయ్కి ఇందులో రాయించానా వద్దా అని ఎందుకు అడిగామంటే, ఒకానొక టైంలో మీ పెద్ద కొడలు అవని వచ్చి నా భర్త పేరు మీద ఆస్తి వద్దు, మిగతా ఉన్న 2 కొడుకులు 2 కూతుళ్ళ మీద ఆస్తి రాయించండి, నా భర్తకు తెలివితేటలు ఉన్నాయి, నా భర్తకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాగైనా బతికేస్తాడు అని చెప్పి డాక్యుమెంట్స్ని రెడీ చేయించింది. ఆ డాక్యుమెంట్స్ ప్రింటర్స్ కొన్ని నా దగ్గర కూడా ఉన్నాయి, దానిలో డేటు కొన్ని కాలమ్స్ను చేంజ్ చేస్తే చాలు అని ఇలా అడుగుతున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు అని అనగానే, ఏంటి, మా అవని అక్షయ్ పేరు మీద ఆస్తి వద్దు అని డాక్యుమెంట్స్ రాయించిందా, ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు మీరు అని పార్వతి అడగంగానే, అమ్మా, నేను నమ్మిన బంటుని మీ కుటుంబానికి ఫ్యామిలీ లాయర్గా ఎన్నో సంవత్సరాల నుంచి చేశాను. పాపం ఆ రోజు అవని గారు వచ్చి ఆ రకంగా డాక్యుమెంట్స్ రెడీ చేయమనగానే నేను రెడీ చేశాను. 1 గంట తేడాతోటి ఇక మీ చిన్న కొడలు పల్లవి
తన తండ్రిని తీసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించింది. ఇక మిగతా ఆస్తి అంతా కూడా అక్షయ్ బావగారి పేరు మీద తప్ప ఏ ఒక్కరికి చెందకుండా ఉండాలని డాక్యుమెంట్స్ రెడీ చేయమనింది. ఆ డాక్యుమెంట్స్ని రెండింటినీ కూడా తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత అవని గారు అక్షయ్ పేరు మీద తప్ప అందరి పేరు మీద ఆస్తి రాయించాలని డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టాలి అనుకుంటే పల్లవి వాటిని తారుమారు చేసి అందరూ కూడా అవనిని ఇంట్లో అసహ్యించుకునేటట్టుగా ఆస్తి మీద వ్యామోహం ఉన్నట్టుగా క్రియేట్ చేసింది మీ పల్లవినే. కానీ ఈ విషయం చెప్పొచ్చా చెప్పకూడదా అనుకున్నాను. ఈ మధ్య అవని గారు రోడ్డు మీద కనిపించారు. ఏవో చిన్న చిత్తగా పని చేసుకుంటున్నారని తెలిసింది. అరే, నేను చాలా పెద్ద తప్పే చేశాను. వీలు చూసుకుని రాజేంద్ర ప్రసాద్ గారిని కలవాలి అనుకున్నాను. మీరే ఇలా వచ్చారమ్మా అని ఆ రోజు జరిగిందంతా చెప్పంగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. పల్లవి తన తండ్రి ఇద్దరు ఇంత కుట్ర చేశారా అని చెప్పేసేసి. రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికైనా అర్థమైందా నా కోడలు నేను ఎందుకు వెనకేసుకొని వస్తానో? నా కోడలు నిజాయితీ పరురాలు. నా కోడలకు ఆస్తి మీద వ్యామోహం లేదు. ఆస్తి మీద వ్యామోహం లేని అవని ఎవరిని చంపాలని అనుకోదు. కుటుంబం అంతా కూడా రోడ్డున పడాలి అనుకోదు. తన అత్తమామల గౌరవం పోగొట్టాలి అనుకోదు. ఇక నా చెల్లెలు అని నమ్మి నా బామ్మద్దిని నమ్మినందుకు వాడు నా మీద ఎప్పుడూ కూడా విషం కక్కుతూనే ఉన్నాడు. వాడు మంచిగా నటిస్తూ లోపల కూతురుతో చేయవలసిన ప్రతి పని చేపిస్తున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది. పల్లవి ఇంట్లోకి అంతగా ఆశపడి కోడలుగా ఎందుకు వచ్చిందంటే మన కుటుంబాన్ని బజారుకు లాగటానికి. పల్లవి చేసిన కుట్రే అవనిని బయటకు వెళ్ళేటట్టు చేసింది. ఇప్పుడు శ్రియా మీద కూడా అరుస్తుందని తెలిసింది. ఇప్పటికైనా నమ్మావా? అవని ఎంత గొప్పతనమో పల్లవి ఎంత కుట్ర చేస్తుందో అని అనగానే, ఏవండి అస్సలు అనుకోలేదండి. నా పక్కనే ఉంటూ పల్లవి ఇలా డాక్యుమెంట్స్లను మాడు చేసేసి అవని మీద నింద వచ్చేటట్టు చేస్తుందని అస్సలు అనుకోలేదండి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగా, సరే అయితే ఇక నీకు అవని గొప్పతనం తెలిసింది కాబట్టి ఇప్పుడే అవనిని తీసుకొని వచ్చేస్తే నీ చిన్న కొడలు ఏదైనా కుట్ర చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా అవని మంచితనం తెలుసుకున్నావు కాబట్టి మెల్లమెల్లగా పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత అవనిని మళ్ళీ ఆ ఇంటి కోడలుగా పెద్ద కొడలు హోదాలో చూడాలి. అప్పుడైతేనే నేను ఆ ఇంట్లోకి వస్తాను అని అనగానే, లేదండి మెల్లమెల్లగా ఇక పల్లవి ఎలా అయితే ఇంతకాలం నన్ను మోసం చేసిందో పల్లవి దగ్గర అలానే నేను కూడా టిట్ ఫర్ టాట్గానే నటిస్తూ ప్రతి వర్క్ చేస్తూ ఇక మెల్లగా అవనిని అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తానండి. పల్లవి చేసిన కుట్రతోటి పాపం అక్షయ్ కూడా తన భార్య మీద ప్రేమ అనేదే లేకుండా పోయింది. ఆఫీస్లోకి అడుగు పెట్టారు కదా, వాళ్ళు ఒకరికొకరు ప్రేమతో ఉంటే వాడే తన భార్యను ఇంటికి తెచ్చుకుంటాడు. ఇక పల్లవికి ఎలా బుద్ధి చెప్పాలా, పల్లవికి ఎలా నేను దారిలోకి తీసుకొని రావాలో అది నేను చూసుకుంటానండి అని చెప్పేసి అనగానే, పోనీలే పార్వతి, ఇప్పటికైనా నిజం తెలుసుకొని అక్షయ్ని అవనిని ఒకటి చేసి వాళ్ళిద్దరినీ మన ఇంట్లో చూడాలి అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పేసి ఈ రకంగా భార్యాభర్తలిద్దరూ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పార్వతి తన చిన్న కొడలకు ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది, ఒకే కంపెనీలో ఉన్న అక్షయ్ అవని మధ్య మళ్ళీ ప్రేమ ఎలా చిగురించబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.